ఇదండి పచ్చి మామిడికాయతో తురుము పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అన్నంలో కొంచెం నెయ్యి వేసుకొని తింటే కమ్మగా ఉంటుందండి. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ ఉప్మాలలో కూడా సూపర్గా ఉంటుంది. మీరు చేసి రుచి చూడండి. మీకు కనుక వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ అవ్వండి. మా వీడియోలు చూస్తున్నందుకు థ్యాంక్ యూ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు పచ్చి మామిడికాయలతో తురుము పచ్చడి చేసుకుందాం. ఇవి 700 గ్రాముల మామిడికాయలంటే వీటిని శుభ్రంగా కడిగి చెక్కు తీసేసుకోవాలి. ఈ విధంగా చెక్కు తీసేసుకోవాలి. ఇప్పుడు ఈ సన్న రంధ్రాలతో తురివేసుకోవాలి. ఈ విధంగా తురిమేసుకోవాలి. ఇప్పుడు ఈ తురుము ఒక 1/2 కేజీ ఉందండి. దీనిలోకి కారపొడి ఒక 3 స్పూన్లు, పసుపు పొడి 1 స్పూను, సాల్ట్ సరిపడినంత 1 స్పూన్ ఇంగువ పొడి వేసేసుకోవాలి. బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు 3 స్పూన్ల ఆవాలు, 1 స్పూన్ మెంతులు వేయించుకోవాలి. ఈ విధంగా వేయించేసుకొని చల్లారాక జార్లో వేసి పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఆవపిండి పచ్చట్లో వేసేసుకోవాలి. ఇది బాగా కలిపేసుకోవాలి. ఇప్పుడు దీన్ని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చడిని పోపు పెట్టేసుకుందాం. ఇప్పుడు కడాయి పెట్టి ఆయిల్ వేసి పోపు గింజలు, శనగబేడలు, ఎండుమిర్చి, కరివేపాకు, పచ్చడి వేసేసుకోవాలి. ఇప్పుడు పచ్చడిని వేయించాల్సిన అవసరం లేదండి. ఈ పోపు అంతా బాగా కలిసేటట్టు కలిపేసుకుంటే సరిపోతుంది. పచ్చడి పచ్చిగానే ఉండాలి. ఉప్పు, కారం, పులుపు అన్నీ సరిగ్గా సరిపోయాయి. ఇప్పుడు స్టవ్ ఆపేసుకుందాం. అయిపోయిందండి మామిడికాయ తురుము పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. ఇదండి పచ్చి మామిడికాయతోటే తురుము పచ్చడి. చాలా చాలా బాగుంటుంది. ఇది వేడి వేడి అన్నంలో నెయ్యి వేసుకుని తింటే కమ్మగా ఉంటుందండి. ఇది అన్నంలోకే కాకుండా ఇడ్లీ ఉప్మాలలో కూడా చాలా బాగుంటుంది.